వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ తెలుగు. ఈ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ సంబంధించి ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ p మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ p ఈక్వల్స్ టు 3. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ p లో ఇక్కడ కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ p లో p వాల్యూ ఎంత అవుతుంది అనేటువంటిది కనుక్కోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మెథడ్ ఏ విధంగా ఉంటుంది, సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయకుండా ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో ఎక్స్ప్రెస్ రాడికల్స్ ఇన్ ఫ్రాక్షనల్ ఎక్స్పోనెంట్ ఫార్మ్, అంటే ఈ ఏవైతే స్క్వేర్ రూట్ ఆఫ్ p ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సంబంధించి యూజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ రూట్ a ఈక్వల్స్ టు a పవర్ 1/2, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a ఈక్వల్స్ టు a పవర్ 1/2 ఈ విధంగా ఉంటుంది కదా. ఈ ఐడెంటిటీ యూజ్ చేసి వీటిని మనం కన్వర్ట్ చేసుకుందాం. సో ఏమవుతుందంటే మనకి 5 పవర్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ p మైనస్ 2 పవర్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ p ఈక్వల్స్ టు 3. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, యూజింగ్ ద పవర్ ఆఫ్ ఏ పవర్ రూల్, అంటే ఏంటి ఏ పవర్ m హోల్ పవర్ n ఏమవుతుంది ఏ పవర్ m ఇంటూ n. ఈ రూల్ని కనుక మనం ఇక్కడ అప్లై చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే 5 హోల్ పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ p బై 2 మైనస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ p బై 2 ఈక్వల్స్ టు 3. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే x ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p బై 2 అనుకున్నట్లయితే ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అనమాట. ద ఈక్వేషన్ సింప్లిఫైస్ టు అవుతుంది 5x మైనస్ 2x ఈక్వల్స్ టు 3. ఇది సింప్లిఫై అవుతుంది. సో x ఈక్వల్స్ టు 1 ఇన్స్పెక్షన్ మెథడ్ యూజ్ చేసి సపోజ్ నేను x ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను అనుకోండి. సో నాకు 3కి ఈక్వల్ అవుతుందా లేదా ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది చెక్ చేస్తాను. సో 5 పవర్ 1 మైనస్ 2 పవర్ 1, సో 5 మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో x ఈక్వల్స్ టు 1 అంటే నాకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఈక్వల్స్ టు 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన గివెన్ డేటా ప్రకారం ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో దీన్ని బట్టి ఏంటి ఇక్కడ దేర్ ఫోర్ x ఈక్వల్స్ టు 1 ఇస్ ద యూనిక్ రియల్ సొల్యూషన్. సో దీన్ని బట్టి ఎక్స్ వాల్యూ ఏదైతే 1 అనుకున్నానో దీన్ని మరలా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p బై 2 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఈ 2 అనేది LHS సైడ్ తీసుకొస్తే న్యూమరేటర్ వాల్యూ అవుతుంది ఈక్వల్స్ టు రూట్ p. సో రూట్ని ఇట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం సెండ్ చేస్తే 2 స్క్వేర్ ఈక్వల్స్ టు p అవుతుంది. సో ఫైనల్గా p ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంతంటే 4.